లేదమ్మా, మన మీద ఎవరికి కోపం ఉంటుంది? మనం ఎవరికి హాని చేయలేదు కదమ్మా. అవును నిత్య, మనం ఎవరికి హాని చేయలేదు. కానీ మన మీద ఎందుకో ఎవరికో పగ ఉంది, కోపం ఉంది. అందుకే ఇలా చేసుండుంటారు. మరి వాళ్ళని కనుక్కోవడం ఎలాగమ్మా? త్వరలోనే తెలుస్తుందిలే నాన్న. మీరు త్వరగా నిద్రపోండి, పడుకోండి. స్పైడర్ మ్యాన్, నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? నీకు అసలు నేను గుర్తున్నానా? నందు, ఏంటి అక్కడ కూర్చున్నావు? భోంచేవా? నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేకపోవడం ఏంట్రా? ఈ మధ్య నువ్వు అసలు సరిగ్గా ఏమీ తినడం లేదు. ఎప్పుడు చూసినా డల్గా ఉంటున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? నీకోసం మేమొకరం ఉన్నామని ఆలోచించు. నీ అంతట నువ్వే ఇలా డల్గా ఉంటే మేమెలా ఆనందంగా ఉండగలం? మాకెలా ముద్ద గొంతులోకి దిగుతుంది? నీతో పాటు మమ్మల్ని పస్తులుండమంటే చెప్పు, మేము ఉంటాం. అది కాదమ్మా. ఏం కాదు? నువ్వు నాకు కారణం ఏం చెప్పొద్దు. నువ్విప్పుడు తినడానికొస్తే మేము కూడా తింటాం, లేకపోతే లేదు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయంటారు. అది నిజమే. కానీ మనం చేసిన తప్పేంటో, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందిరా. అలా నువ్వు ముందు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చెయ్యి. రా నందు, రా రా. రా కూర్చో. నీకిష్టం అని చెప్పేసి ఈరోజు శాండ్విచ్ చేశాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? తిను. పొడి, నా శాండ్విచ్ పొడి. ఇవ్వు. నీకసలు మనసే లేదు. నువ్వు మంచోడు అనుకున్నాను, కానీ నువ్వు నా శాండ్విచ్ కోసమే వచ్చావని నాకు అర్థమైంది. నాకు హెల్ప్ చేయడానికి కాదు. పొడి. ఏమైంది నందు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. అమ్మా, నిత్య చాలా ఇంట్రెస్టింగ్ గర్ల్ అమ్మా. పిల్లలందరిలో కల్లా నిత్య సో స్పెషల్. అసలు నీకు తెలుసా నిత్యకి నాకు ఎలా పరిచయం అయిందో? పొటి, నీ పని అయిపోయింది కదా. రేపు పొద్దునొచ్చే పేపర్తో మీ అమ్మ కష్టాలన్నీ సాల్వ్. థ్యాంక్ యూ. అలా జరిగిందమ్మా మా పరిచయం. ఇప్పటికీ అలానే కళ్ళ ముందు ఆ దృశ్యం కనపడుతుంది తెలుసా. వీడికి నిత్య బాగా గుర్తుకొస్తున్నట్టుంది. పిల్లలతో అంతలాగా అటాచ్ అయిపోయాడు.
ఇప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావారా? ముందు నువ్వు కొంచెం తిను. ఏమైందిరా? తిను. ఆకలిగా లేదమ్మా, ప్లీజ్ నన్ను వదిలే. వీణ్ణి ఇలాగే వదిలేస్తే నాకు దక్కుతాడనే నమ్మకం కూడా పోతుంది. ఏదో ఒకటి చేసి వీణ్ణి మామూలు మనిషిని చేయాలి. పిల్లలకి నందు మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ ఇంతలా ప్రేమ పెంచేసుకుంటారని అనుకోలేదు. నిత్య అడిగే మాటలు, ఆలోచించే విధానం తన వయసుని దాటి ఉన్నాయి. నేను బాధపడతానని నిత్య బయటపడట్లేదు, కానీ నందుని నిత్య చాలా మిస్ అవుతుంది. ఆ విషయం నాకు ఈరోజు తన మాటల్లో అర్థమైంది. నవ్య, మేఘనా, నిన్ను నేనొకటి అడగనా? అడుగు నవ్య. నీకు నందుకి మధ్య మూడో మనిషి ఎవరైనా వచ్చారా? వాళ్ళ వల్లే నువ్వు నందుకి దూరం అయ్యావా? ఎవరో శత్రువు ఉన్నారని మనం మొదటి నుంచి అనుకుంటూ ఉన్నాం కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? శత్రువు అంటే నీకు ప్రొఫెషనల్గా ఎవరు శత్రువు ఉన్నారనుకున్నా, కానీ ఇందాక నువ్వు నిత్యతో మాట్లాడిన మాటలు విన్నాక నందుకు నీకు మధ్య ఎవరో మూడో మనిషి ఉన్నారనిపించింది. ఐ మీన్, ఒక ఆడది ఉంది అనిపిస్తుంది. మేఘనా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు తప్పయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు, నడి రోడ్డు మీద ఏటెళ్లాలో తెలియనప్పుడు ఖచ్చితంగా స్నేహితుడి సాయం అవసరం అంటారు. అదే మగోళ్ళైనా ఆడోళ్ళైనా. మీరు సింగిల్ మైండ్తోనే సమస్యని పరిష్కారం చేసుకోవడం కన్నా మీరు నమ్మిన మిత్రులకి మీ సమస్యని చెప్పుకుంటే మీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది మేడం. మీరెందుకు నిజం చెప్పకుండా దాస్తా ఉన్నారో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ కష్టాలని, బాధల్ని చెప్పి మీ స్నేహితురాలని ఇబ్బంది పెట్టేది ఎందుకు అని అనిపిస్తుందా? ఒకవేళ మీరు నిజంగా అలా భావిస్తే మీరు ఆలోచించే విధానం తప్పండి. ఇప్పటికైనా మీ మనసులో బాధనే మా ఇద్దరితో షేర్ చేసుకోండి. సరే, నేనున్నాననే మీకు అభ్యంతరమేమో, నేను పోతా. నవ్యతో అయినా మాట్లాడండి. అదేం లేదు, పర్వాలేదు. కాకపోతే విషయం కాస్త మన మధ్య ఉండాలి. నేను ఇప్పటి వరకు ఎవరికి ఈ విషయం చెప్పలేదు. మేడం, ఎట్టి పరిస్థితుల్లోనో మీరు చెప్పిన విషయం ఎవరికి చెప్పమండి. మీ అనుమానం నిజమే నవ్య. మా ఇద్దరి మధ్య మూడో పర్సన్ ఉంది. ఎవరో కాదు, ఆరోహి. అవును, ఆరోహినే. చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాల్లో కనిపెట్టావంటే చాలమ్మా. ఛీ, మనుషులు ఇలా కూడా ఉంటారా? నేనిప్పుడే వెళ్ళి దాని సంగతి చూస్తాను. నవ్య, ఇలా నేను ఆవేశపడలేక కాదు ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటుంది. ఇలా మీరు ఆవేశపడతారని ఇన్ని రోజులు మీకు నిజం చెప్పలేదు. కాస్త నిదానంగా ఆలోచించు. మన దగ్గర ఆరోహికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. నందు నమ్మాలంటే సాక్ష్యాలు కావాలి. చట్టం గుర్తించాలంటే సాక్ష్యాలు కావాలి. చట్టం సంగతి పక్కన పెడితే నందు సాక్ష్యాలు లేకుండా ఏది నమ్మే పరిస్థితుల్లో లేడు. అలాగే ఆరోహి మాయలోనే ఉన్నాడు. నిజంగా నందుకి నా మీద ప్రేమ ఉంటే నందు నమ్మడానికి అతని మనస్సాక్షి చాలు. ఇప్పుడు నా మీద తనకి ప్రేమ లేదు, కేవలం అనుమానమే ఉంది. ద్వేషం, కోపం ఉంది. ఈ పరిస్థితుల్లో
మనం వెంటనే సాధించగలిగింది ఏమీ లేదు. ఏం చేయాలన్నా ఆలోచించి చేయాలి. ఆచితూచి అడుగులు వేయాలి. నువ్వు చెప్తుంటే నాకే ఏదోలా ఉంది. అసలు నువ్వు ఎలా భరిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కాలం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది నవ్య. వాటిని ఛేదించుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఇప్పుడు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. ఇగో మేఘన మేడం, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. ఆరోహి గురించి ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా, మరిప్పుడు నందుని ఆరోహిని ఎలా డీల్ చేయాలనుకుంటున్నావు? అసలు ఆరోహి ఇదంతా ఎందుకు చేస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు తను చేసే పనులకి నేను కౌంటర్ ఇవ్వగలను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. ఫోటోలని చించితే ఏమొస్తుందే? ఈ ఫోటోలు చించుతూ కూర్చోవడం కాదు. నందు గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? వాడి జీవితం గురించి నీకు కొంచెమైనా భయం ఉందా సులోచన? నందు జీవితం బాగుపడాలన్నా, నువ్వు నేను ఈ ఇంట్లో ఆనందంగా ఉండాలి అన్నా ఆ ఒక్క పని చేసేస్తే సరిపోతుంది. నేను మాట్లాడుతోంది నందు మేఘనల విడాకుల గురించి. నందు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడిప్పుడు ఏది మంచో ఏది చెడో కూడా ఇప్పుడు అర్థం చేసుకునే సిచ్యుయేషన్ కాదు. అందుకే పెద్దవాళ్లుగా వాడి జీవితం గురించి మనమే ఆలోచించాలి. అందుకే అంటున్నా, వాడితో మళ్ళీ విడాకుల గురించి మాట్లాడు. నేను మాట్లాడుతోంటే నువ్వు సమాధానం చెప్పవేంటి సులోచన? ఈ విషయంలో నేనేం చేయగలనత్తయ్యా? నందుకే కాదు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంటికి పెద్దవారు మీరు, మీ ఇష్టం. మీరు ఆల్రెడీ ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా, ఇక నేను చేసేదే ఉంటుంది. చెప్పండి. నా మనసులో ఏం ఆలోచన ఉందో నీకు తెలుసు. ఒక్క మాట చెప్పు సులోచన, నీకు ఆరోహి మీద మంచి అభిప్రాయం ఉందా లేదా? నేనేమడిగినా నువ్వు సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే దాని అర్థం ఏంటి సులోచన? నందుకి నువ్వు కన్న తల్లివి. వాడి జీవితం గురించి నాకంటే నువ్వే ఎక్కువగా ఆలోచించాలి. ఆలస్యం చేసే కొద్దీ వాడి జీవితం ఇంకా ఇంకా నాశనం అయిపోతూనే ఉంటుంది. తల్లిగా నువ్వే నిర్ణయం తీసుకుంటావో చెప్పు. రే నందు, ఇలారా. నందు, ఇంకెన్ని రోజులు రా ఇలా? మేఘనతో నువ్వు ఇంకా కలిసి ఉండాలి అనుకుంటున్నావా? ఒకవేళ తనంటే నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసేయరా. ఆ తర్వాత నీ జీవితం ఏదో నువ్వు చూసుకోవచ్చు. ఏమంటావు? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటమ్మా?
నా అభిప్రాయం ఏముందిరా, జీవితం నీది. 1కి 10 సార్లు ఆలోచించి నీకేది కరెక్ట్ అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో. నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను. కానీ నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు సంతోషంగా ఉండాలి. కాబట్టి ఆలోచించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. ఇంకేం ఆలోచిస్తావురా? నన్ను అడిగితే ఆ మేఘన ముఖాన విడాకులు కొట్టేయి. నీకంటూ బంగారు భవిష్యత్తు ముందు చాలా ఉందిరా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? తప్పు చేసే ముందు ఆలోచించాలి, ఇలా జీవితాన్ని కాపాడుకునేటప్పుడు కాదు. బామ్మా, నేనింకా ఏం ఆలోచించుకోలేదు. నాకు కొంచెం టైం కావాలి. ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని కొన్ని రోజులు వదిలేయండి ప్లీజ్. అది కాదురా బామ్మా, ఆఫీస్ టైం అయింది. వస్తానమ్మా. వీడి జన్మలో బాగుపడడే. ఈసారి స్కూల్ ఫస్ట్ వస్తే నీకు తమ్ముడికి ఏం కావాలంటే అది కొనిపెడతాను. బాగా చదువుకోండి, సరేనా? అలాగే అమ్మా. క్లాసెస్ అన్ని బాగానే అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతున్నాయి అమ్మా. స్పైడర్ మ్యాన్ గురించి అమ్మ దగ్గర డిస్కస్ చేయాలా వద్దా? అసలు స్పైడర్ మ్యాన్ టాపిక్ అమ్మ దగ్గర తీసుకురావాలా వద్దా? తీసుకొస్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది? అమ్మా, త్వరలో మాకు పేరెంట్స్ మీటింగ్ ఉంటుందంట. తప్పకుండా అమ్మా నాన్న ఇద్దరు రావాలంట. ఇంట్లో చెప్పమని చెప్పారు. నేను మా అమ్మ ఒకతే వస్తుంది, మా నాన్నగారు రారు అని చెప్పాను. ఎందుకలా చెప్పావు? అంటే నాన్నకి చాలా వర్క్స్ ఉంటాయని చెప్పానమ్మా. అమ్మా, ఈ నెలలో ఫాదర్స్ డే ఉందా? అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఈ నెలలో ఫాదర్స్ డే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఫాదర్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి, ఎలా సర్ప్రైజ్ చేయాలి అని. అందుకే అడుగుతున్నాను. నిత్య, నువ్వు నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? ఏదైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా అడిగేసే. సరే అయితే, నేను అడిగేదానికి నువ్వు కోపడనని నాకు మాట ఇవ్వు. మాట ఇవ్వమ్మా. సరే. అమ్మా, మన స్పైడర్ మ్యాన్కి మన మీద కోపం పోయింటుందా అమ్మా? అయినా మేమేం చేయలేదు కదా. మాతో కూడా మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? మేమంటే స్పైడర్ మ్యాన్కి చాలా ఇష్టం కదమ్మా. ఒక పని చెయ్యనా? నువ్వు చూసి రమ్మంటే నేను ఒకసారి వెళ్ళి స్పైడర్ మ్యాన్ని చూసేసి వస్తాను. కొంచెం సేపు స్పైడర్ మ్యాన్తో ఆడుకొని మాట్లాడేసి వస్తాను, సరేనా? ఒకప్పటి మీ స్పైడర్ మ్యాన్ ఇప్పుడు లేడమ్మా. ఇప్పుడుంది కేవలం నందునే, మీ స్పైడర్ మ్యాన్ కాదు. కాలాన్ని బట్టి మనుషులు మారుతారు అంటారు. బహుశా అది నిజమేనేమో. నువ్వన్నట్టు మీ మీద కోపం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీతో మాట్లాడాలి, మీతో ప్రేమగా మాట్లాడాలి అనే ఆలోచన అయితే తనకుండుండదు. అలాంటిదే ఉంటే ఈ పాటికి మిమ్మల్ని కలుస్తూ మీతో మాట్లాడుతూ ఉండేవాడు కదా. కాబట్టి స్పైడర్ మ్యాన్ని కలవాలని, మాట్లాడాలని ఇలాంటి ఆశలేమీ పెంచుకోవద్దు. మీకెవరూ లేరు, మీకు నేను, నాకు మీరు, అంతే. అది కాదమ్మా, ఒక్కసారి ట్రై చేస్తే. వద్దంటున్నానా? ఎందుకమ్మా అంత కోపం? ఏది ప్రయత్నించకుండా ఓడిపోకుండా విజయం రాదని నువ్వే కదా చెప్పావు.
ఒకసారి మాట్లాడి చూస్తేనే కదా స్పైడర్ మ్యాన్ కి మన మీద ప్రేమ ఉందో లేదో అర్థమవుతుంది. ఒకే ఒక్కసారమ్మా ప్లీజ్. నిత్య, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అనుకుంటారు. ప్రతి ఒక్కరూ మీకు కావాలనుకుంటారు. మీకు తెలిసి మీరే తప్పు చేయరు. ఎందుకంటే మీరు నా పెంపకం, నా ప్రాణం. మీ మనసులో బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, ఒకరికి మన మీద సకారణమైన కోపం ఉంటే కాలంతో పాటు ఉంటుంది. అదే అకారణమైన కోపం ఉంటే అంత త్వరగా పోదు. మనం ఏం చేసినా వాళ్ళకి తప్పుగానే కనబడుతుంది. మనకి వాళ్ళకి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. నీకు తండ్రి ప్రేమ కావాలని, ఆ తండ్రి ప్రేమని మిస్ అవుతున్నావని నాకు అర్థమవుతుంది. కానీ తండ్రిగా మీకు ఆ ప్రేమని పంచుతాను అని చెప్పిన స్పైడర్ మ్యాన్కి అలాంటి ప్రేమే ఉంటే మీతో కలవకుండా ఎలా ఉంటాడు? తన మనసులో మీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు వెళ్ళి కలిసిన పెద్దగా రియాక్ట్ అవ్వడు. అనవసరంగా నువ్వు వెళ్ళి మాట్లాడి బాధపడ్డం తప్ప ఇంకేమీ ఉండదు. దయచేసి నా మాట విను. కొన్ని రోజులు ఎదురు చూద్దాం. మీ స్పైడర్ మ్యాన్ తిరిగి మనసు మార్చుకొని తిరిగి వస్తాడేమో. అంతేకాని నువ్వు ఈ లోపే తొందరపడి స్పైడర్ మ్యాన్ని కలిసే ప్రయత్నం చేయకు. ఈ విషయం గురించి నువ్వు మళ్ళీ ఆది దగ్గర డిస్కస్ చేయకు నిత్య. వాడు చిన్న పిల్లాడు కదా, వాడికేమీ తెలీదు. అలాగే అమ్మా, ఆదితో నేను ఈ విషయాలు డిస్కస్ చేయను, సరేనా? ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ అమ్మని స్పైడర్ మ్యాన్ని ఇద్దరిని ఒకటి చేయాలి. సమాజంలో అమ్మకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నిత్య నందుని చాలా మిస్ అవుతుంది. నిత్య అసలే మొండి పిల్ల. ఒకసారి నందుతో మాట్లాడాలి అనుకుందంటే అది జరిగేదాకా వదిలిపెట్టదు. భగవంతుడా, నిత్య నాకు చెప్పకుండా నందు దగ్గరికి వెళ్లకుండా చూడు. ఎందుకంటే అక్కడికి వెళితే నిత్య ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో, ఆ పసి హృదయం ఎంతలా గాయపడుతుందో నేను ఊహించుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా గతాన్ని గుర్తు చేస్తున్నావు. నువ్వు నా ప్రేమని మర్చిపోయావు. నువ్వు నా ప్రేమని గుర్తు చేయకు. నువ్వు నా భవిష్యత్తుని మర్చిపోకు. నా మనసుకైన గాయం మానదు. ఏ గాయాన్నైనా మాన్పుతుంది ప్రేమ.